ఈ రోజు టాపిక్ ఏంటి అంటే ఇది రీ అనమాట. హిందీ వర్డ్ లో మనం రీ అనేది ఇలా రాసుకుంటాం. సో రీకి మనం ఇలా పెట్టుకుంటాం అనమాట. ఈ సింబల్ తో ద సింబల్ ఆఫ్ రీ అనమాట. సో రీ అని రాస్తాం. దీనికి వచ్చేసరికి ప్రతి దానికి కూడా మనం రీతోనే పలకాలి. ఇక్కడ తా కింద రీ అవుతుంది, త్రూ, నా, త్రినా. సో దాన్ని మనం ఇంగ్లీష్ లో గ్రాస్, GRASS గ్రాస్ అంటాం. తెలుగులో గడ్డి, గా డి కింద దాగుతుంది కాబట్టి గడ్డి అంటాం. నెక్స్ట్ నృప్. నృప్ అంటే నా కింద రీవుతుంది కాబట్టి నృప్. సో నృప్ అంటాం. ఇంగ్లీష్ లో కింగ్, KNG కింగ్ అంటాం. తెలుగులోకి వచ్చేసరికి రాజు, రాకు తిరిగి వస్తే రాజు, సో రాజు అంటాం. నెక్స్ట్ వృక్ష్, వృ. సో వా కింద రీవుతుంది కాబట్టి వృక్ష్, సో వృక్ష్ అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో TRE ట్రీ అంటాం. తెలుగులో చెట్టు, టూ కింద తాగుతుంది కాబట్టి చెట్టు అంటాం. నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి మృగ్. సో M రీవుతుంది, సో మృగ్, సో మృగ్ అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో DER డీర్ అంటాం. తెలుగులో జింక అంటాం. ఈ మృగ్గునే ఇంకొక రకంగా కూడా మనం పిలవచ్చు, ఏంటి అంటే హిరణ. సో మనం దాన్ని హిరణ అని పిలుస్తాం అనమాట. హిరణ అని కూడా కాల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ధృత్. సో ధృత్, దాన్ని మనం ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి GHE గీ అంటాం. తెలుగులో నెయ్యి, ఈ కింద అవుతుంది నెయ్యి అంటాం. నెక్స్ట్ దృగా. సో దా కింద రీవుతుంది ధృ, ఇది గా, సో దృగా. దాన్నే మనం ఇంగ్లీష్ లో ఐ అంటాం. ఐ అంటాం. తెలుగులోకి వచ్చేసరికి కంటి, టీ, సో కంటి అంటాం. నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి కృప. సో కా కింద రీవుతుంది కృప అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో కైండ్నెస్, KIND కైండ్నెస్, NESS కైండ్నెస్ అంటాం. తెలుగులో దయ అంటాం. నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి పితృ, పి. ఫస్ట్ లెటర్ ఏమో పి, నెక్స్ట్ ఏమో తా కింద రీవుతుంది కాబట్టి పితృ అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో ఫాదర్, FATHER ఫాదర్ అంటాం. తెలుగులో తండ్రి, డ్రి. సో దీ కింద రావుతుంది కాబట్టి తండ్రి అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మృత్. మా కింద రీవుతుంది, సో మృత్, సో మృత్ అంటాం. దీన్ని ఇంగ్లీష్ లో మనం DED డెడ్ అంటాం. తెలుగులో చనిపోయిన, లేదా చనిపోవడం ఏదైనా అనొచ్చు. నెక్స్ట్ మాతృ. ఫస్ట్ 2 లెటర్స్ ని మా కదా, సో మా, తా కింద రీవుతుంది త్రూ, సో మాతృ అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్ లో మదర్, MOTHER మదర్ అంటాం. తెలుగులో తల్లి, తా కింద లీ కింద లావుతుంది, సో తల్లి అంటాం. నెక్స్ట్ పృథక్. సేమ్, పా కింద రీవుతుంది పృథక్, సో సో పృథక్ అంటాం. దీన్నే మనం సపరేట్ అంటాం ఇంగ్లీష్ వర్డ్ లో. SEPARATE సపరేట్ అనేది రాయొచ్చు, లేదా SEPERATE కూడా రాసుకోవచ్చు ఇక్కడ. సో సపరేట్, దాన్నే మనం వేరు అంటాం. తెలుగులో వేరు, సో వేరు అంటాం. నెక్స్ట్ కృపణ. సో కా కింద రీవుతుంది కాబట్టి ఇది నా, సో కృపణ. దాన్ని మనం ఇంగ్లీష్ లో స్వాడ్, SWORD స్వాడ్ అంటాం. తెలుగులో కత్తి, తీ కింద తాగుతుంది కాబట్టి తి, సో కత్తి అంటాం. నెక్స్ట్ కృషక్. ఇది ఇది కా కింద రీవుతుంది కాబట్టి ఇది సో కృషక్ అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్ లో ఫార్మర్, FARMER ఫార్మర్ అంటాం. తెలుగులో రైతు, రై కింద తాగుతుంది, సో రైతు అంటాం, రైతు. నెక్స్ట్ ఫస్ట్ లెటర్ వచ్చేసరికి సెకండ్ లెటర్ వచ్చేసరికి థర్డ్ లెటర్ వచ్చేసరికి సో హదయ అంటాం. దాన్నే మనం ఏం రాయొచ్చు అంటే హార్ట్, HERT హార్ట్ అంటాం. తెలుగులో గుండె అంటాం. నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి సేమ్, ఇది షాలో నెక్స్ట్ కాకి రీవుతుంది శకృతి అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో నేచర్, NATUR నేచర్ అంటాం. నెక్స్ట్ ఏమో ప్రకృతి. తెలుగులో పా కింద రావుతుంది, సో కా కింద సేమ్ ఇక్కడ వచ్చేసరికి కా కింద వస్తుంది చూడండి, ప్రకృతి, తీ కింద తాగుతుంది, సో ప్రకృతి అంటాం.